హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో నేనైతే చీరాల బీచ్కి అయితే వచ్చానండి ఫ్యామిలీతో. ఎలాగో వచ్చానని చెప్పి చేపల మార్కెట్ చూద్దామని కొన్ని ఉంటే మంచిగా ఉంటే తీసుకోవాలనుకున్నాను. కానీ ఇక్కడ రకరకాల రేట్లు అయితే చెప్తూ ఉన్నారు. ఒక చోట ఒక రకంగా చెప్తున్నారు, మరొక చోట మరొక రకంగా చెప్తున్నారు. ఫ్రెష్వేవో అవి కొంచెం నాసి రకమేవో తెలుసుకోవాలంటే కొంచెం తెలిసిన వారు ఉంటే చాలా మంచిది. నేనైతే అవి ఈ వీడియోలో వివరంగా మీకు చూపిస్తానండి. ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే కనుక మనం చాలా మోసపోతాం అనమాట. అందరూ మంచిగానే ఉన్నట్టు మనం పిలుస్తూ ఉంటారు, ఎక్కడికక్కడికే రండి రండి అని. అలానే ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదండి, అన్నీ మంచిగా ఉండవు. నేను కూడా 3 కేజీలు రొయ్యలు అయితే తీసుకున్నానండి. ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత రేటు తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తానండి వివరంగా. ఈ మార్కెట్లో కొన్ని సీక్రెట్స్ కూడా ఉంటాయండి, అవేంటో కూడా మీకు చెప్తాను. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి, కొన్ని చూపిస్తాను మీకు. మీరు ఎప్పుడైనా చీరాలు వెళ్తే కనుక కొంచెం ఆలోచించి తీసుకోండి. ఎంత పడుతుందన్న కేజీ అది? ఇక నేను పచ్చి రొయ్యలు తీసుకున్నానని చెప్పాను కదండి, అవి ఇవేనండి. కొంచెం చిన్న సైజు రొయ్యలు అండి. ఇవైతే ఫ్రెష్ అండి. ఇవైతే నాకు కేజీ 150 రూపాయలకి అయితే ఇచ్చారు. ఇవి ఎట్లా ఇచ్చారంటే బోట్లో నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చినప్పుడు అయితే తీసుకున్నాము. ఇవి అందరికీ ఇవ్వరు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక అలాగా మనకి బోట్లో నుంచి రాగానే మనకి ఫ్రెష్ అయితే కొనుక్కోవచ్చు. మీరు చూపిస్తున్నారు చూడండి, అలా బోట్లో తెచ్చిన వెంటనే నేను తీసుకున్నాను అనమాట. మనం కనుక అయితే అమ్ముకున్న వాళ్ళ దగ్గర తీసుకుంటే కనుక అవే రొయ్యలు మనకి 300-250 రూపాయలు అయితే పడుతుందన్నమాట. తెలిసిన వాళ్ళు ఉంటేనే అలా తీసుకుంటే చాలా లాభం అండి మనకి. ఇటైతే నేను ప్యాక్ చేపిస్తున్నానండి. ఇక్కడ ఒక బాక్స్లో పెట్టేసి ప్యాక్ చేపిస్తున్నాను. ఈ బాక్స్ వచ్చేసి 150 రూపాయలు అయితే పడుతుందండి. ఫుల్గా ఐస్ వేసి పాడవకుండా అయితే మనకి ఇస్తారు, నీట్గా ప్యాక్ చేసి ఇస్తారనమాట. మనం ఎంత దూరమైనా తీసుకువెళ్ళొచ్చు. ఇక నేను రొయ్యలతో పాటు టోనా ఫిష్లు కూడా చిన్న చేపలు తీసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటాయి అని చెప్పారు. వాటిని కూడా నేను అక్కడే చేంజ్ చేసేసి ప్యాక్ చేయించుకున్నానండి. వాళ్ళు ఎలా చేస్తున్నారో మీకు చూపిస్తున్నాను చూడండి. దానిపైన స్కిన్ ఎలా లాగేస్తున్నారో వాళ్ళు చేస్తేనే నీట్గా చేస్తారు. కొంచెం కరెక్ట్గా ముక్కలు కోసి మధ్యలో అంత డస్ట్ అంతా తీసేసి నీట్గా చేసేస్తున్నారు మనకి. ఇలా నీట్గా ముక్కలు కట్ చేసి కాటా వేసి మనకి ఇస్తారనమాట. చూడండి, ఈ సైజు ముక్కలు అయితే కట్ చేయించుకున్నానండి నేనైతే. దీన్ని కూడా రొయ్యలతో పాటు ప్యాక్ చేయించేసాను. ఈ టోనా ఫిష్ అయితేనండి నాకు కొంచెం తక్కువ రేటుకే వచ్చినాయి, ఎందుకంటే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాం కాబట్టి. 3 చేపలు వచ్చేసి నాకు ఒక 500 లోపు అయితే పడిందండి. ఈ టోనా ఫిష్లు అయితేనండి అన్ని చోట్ల ఒకేలాగా ఉండవు, కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలి. అప్పుడైతేనే రుచి చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉన్నాయి అయితే మనకి ఇచ్చేస్తూ ఉంటారు, చూసి తీసుకోవాలి. సరే అన్న తీసుకుంటున్నా, ఇక్కడే ఉండాలి.
ఏంటమ్మా ఆ కవర్ ఏంటంటే పెద్దది నేనైతే నాకు తెలిసిన వాళ్ళ నెంబర్ అయితే మిస్ అయ్యిందండి. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుని మీకైతే షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఆ రొయ్యల రెసిపీ అయితే మీకు పెడతానండి. ఎలా చేశాను ఏంటి ఆ కర్రీ అయితే నేను చూపిస్తానండి. ఇప్పుడు తీసుకున్న రొయ్యలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.